2026 సంవత్సరాల క్రితం ఆ జరిగిన సంఘటన. అంటే దాదాపు మహబూబాద్ లాంటి 4 పట్టణాలు కొనొచ్చు ఆ రోజుల ఆ 50,000 రూపాయలకు. అర్థమైందా? మనం కొన్నప్పుడు జాగ ఎంత ఉన్నది, మొన్న కొన్నప్పుడు ఎంత ఉన్నది, ఫస్ట్ కొన్నప్పుడు ఎంత ఉన్నది. మా ఇంటికాడ మా నాన్న కొన్నప్పుడు రూపాయి గజం. అప్పటి రోజులల్లా ఇదంతా అడివే ఉండొచ్చు, అసలు రేగడి కూడా పుట్టనే లేదు. అసలు ఏమనాలి, ఇది పెద్ద ఫారెస్ట్ అయి పెద్ద అడవి ఉండి అసలు ఉన్నదా లేదా, అసలు మైబాదే ఉన్నదా లేదా అన్నట్టు ఉంటుంది. మైబాదే ఉన్నదా లేదా, అసలు ఇంక రేగడి కూడా మర్చిపోవాలి. ఇక అలాంటి రోజుల్లో 50,000 రూపాయల విలువ గల మంత్రపు పుస్తకములను తెచ్చి అపోస్తలుల కాడ కాలబెట్టిలంటే దేవుని శక్తి ఎంత గొప్పది. అందుకే ఉన్నదని నేను అడిగిన. హల్లెలూయా. ఎవరైనా లేదు అని అడిగితే వాళ్ళ మంత్రపు శక్తులు పనిచేయకపోవడం వలన వాళ్ళు ఎందుకు కాలబెట్టిలని మీరు అనొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనని ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి వచ్చాము. వాక్యం ఎందుకోసమో తెలుసా? అబ్రహాం ఇలా నడిచిండు, మోషే ఇలా నడిచిండు, దావీదులా నడిచిండు, దావీదులా పాపం చేసిండు, దావీదులా పడిపోయిండు, దావీదులా ప్రార్థన చేసిండు, దావీదులా నాట్యమాడిండు, దావీదులా దురాత్మను పాలద్రోలడానికి దావీదు ఒక గిటారుని తీసుకొని వీణ వాయించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ పారిపోయింది. సంగీతములతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు దయ్యం పారిపోయింది. హల్లెలూయా. మనోళ్ళందరూ కొన్ని వేల మంది ఏమని చెప్తా ఉంటారంటే వాక్యము వాక్యం. అందుకని వాక్యం స్టార్ట్ అయిందా? వాక్యం వినాలి. వాక్యమే దేవుడు, వాక్యమై ఉన్న యేసు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మనల్ని సరి చేస్తాడు. వాక్యం ఎవరి కోసం అంటే మన కోసం అనండి. ఇప్పుడు అబ్రహాం జీవిత చరిత్ర చదివినావు, మోసే చదివినావు, దావీదు చదువుతాను, పౌలును చూసినావు, సౌలును చూసినావు, శీలాను చూసినావు, అపోస్తలుని చూసినావు, తిమోతిని చూసినావు. ఇలా చూసినట్లయితే మనం బైబిల్ మొత్తంలో అనేక మంది భక్తులని చూచినా కానీ మనం దీని ప్రకారం నిలబడలేకపోతాను. అంతేనా? మరి అబ్రహాముకు ఏ బైబిల్ చదువుకున్నాడండి? అబ్రహామునికి నడిపించిన మన ధర్మశాస్త్రం చొప్పున ఇలాగ చెప్పుచున్నది మన ధర్మశాస్త్రం అని చెప్పేసి మన ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తున్నామా లేదా అని చెప్పేసి బైబిల్ని తీస్తాం. అంటే మన కొరకు దేవుడు ఏం చేసినట్టు, నువ్వు ఇలా నడువు, నువ్వు ఇలా జీవించు, నువ్వు ఇలా బ్రతుకు. ఇగో సౌలుని పౌలుగా మార్చిన దేవుడు. ఒక అంతకుడు ఉన్నాడు, ఒక దొంగ ఉన్నాడు, ఒక వ్యభిచారి ఉన్నాడు, మారలేకపోతా అంటే నువ్వేం చెప్పాలంటే సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, ఒక అంతకుని సేవకునిగా మార్చిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని మనం చెప్పుకోవడానికి బైబిల్. ఎందుకంటే వాక్యం ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని ఎదురుండును, వాక్యము దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడంటే ఆ వాక్యము శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చింది. ఆయన చెప్పిన మాట వేదం, ఆయన చెప్పిన మాట సత్యం, ఆయన చెప్పిన మాటకు ఏది కూడా తక్కువలే. ఒక ప్రపంచంలో మొన్న నేను ప్రపంచంలో అతి తెలివైన వ్యక్తి ఒకడున్నాడట. ఎవరట అండి? అతి తెలివైన వ్యక్తి అంటే మంచి తెలివైన వ్యక్తి. అతనికి మించిన తెలివి ఇంకెవ్వరికి లేదట, ఏ మానవునికి లేదట. ఎవరికండి? అప్పుడప్పుడు మీకు కూడా ఇప్పుడు వస్తుంది, ఆ యూట్యూబ్లలో కూడా వస్తుంటుంది. అతి తెలివైన, ప్రపంచంలో తెలివైన వ్యక్తి ఎవరంటే ఏదో సినిమా మూవీ అట్లాంటివి కావు. రియల్గా తెలివైన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి ఏం మాట్లాడిండట? జీసస్ క్రైస్ట్, యేసే నిజ దేవుడు అని చెప్పిండట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందట. నువ్వు ఇంత గొప్ప తెలివి కల వ్యక్తివి, ఇంత తెలివి ఉంది, ఇంత ఏదైనా అనర్గళంగా నువ్వు చెప్పగలుగుతున్నావు, ఏదైనా చేయగలుగుతున్నావు, ఏదైనా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, ఏది కూడా నీ ఎదుట అసలు దాగలేకపోతుంది. ఇంత జ్ఞానము నీకు ఎక్కడిది అంటే యేసయ్య అని చెప్పిండట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకేనంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నాయందే గుప్తములై ఉన్నాయి. ఆయనలో నువ్వు ఉంటే నీకు అన్ని, ఎవడో నిన్ను మోసం చేయాలనే అవసరం లేదు, ఎవరో నిన్ను మోసపరుస్తారనే డౌట్ లేదు. ఎందుకంటే నీవు మోసపరచబడవు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు, ఆ బుద్ధిని దేవుడు మనకిస్తాడు, ఆ వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అయితే ఆరాధన అంత ముఖ్యమా అంటే ఆరాధన అంత ముఖ్యమే. ఈ బైబిల్ ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఎందుకోసము? మన నడవడిక. నువ్వు ఇలా నడుచుకో, నువ్వు ఇలా పాడు, ఇలా ఉండు అనడానికి ఒక మార్గదర్శిగా దేవుడు మనకి ఇచ్చాడు. పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ బైబిల్ తీసుకొని మళ్ళీ రక్షింపబడాలి, ఇంకెవరిదన్నా బోధకులు చదువుకుందాం అన్నా నో, ఆడ ఉండదు నీకు. అంటే గ్రంథం ఉంటుంది కానీ ఇక నువ్వు నడవడానికి ఉండదు. మనం నడవడానికి పిల్లలు ఎందుకు చదివిస్తున్నావు స్కూల్కు? ఈ స్కూల్ మంచిదండి, ఈ స్కూల్లో వేస్తే పిల్లలు చాలా బాగా చదువుకుంటారు, చక్కని చదువు వస్తుంది అని చెప్పి ఆ స్కూల్కి మనం పంపిస్తాం. ఎందుకు? ఆడ విద్య నేర్చుకుంటారు, ఆడ బోధ నేర్చుకుంటారు, ఆడ క్రమశిక్షణ నేర్చుకుంటారు, ఆడొక క్రమం నేర్చుకుంటారు. కాబట్టి ఆ చదువు కోసము మనం బ్రతకడం కొరకు, చదువు కొరకు మనం బ్రతకడం కొరకు ఆ చదువు. కానీ ఇది ఆత్మీయంగా బ్రతికించడం కొరకు, ఆత్మీయ జీవితంలో మనం ఉండడం కొరకు. ఇదిగో ఒక జీవితం ఉన్నది, ఆ జీవితంలోనికి నువ్వు జీవించాలంటే ఇది చదువుకోవాలి. ఇప్పుడు ఎవరి కోసం అండి బైబిల్? దేవుని కోసమా? ఎవరి కోసం అంటే దేవుడు ఇట్లా చేసిండు, భక్తులు ఇట్లున్నారు, భక్తులు పడిపోయిండ్రు, భక్తులు లేచిండ్రు, భక్తులు ఇలా ఇన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి మనం ఇలా ముందుకు వెళ్దాం అని చెప్పడం కొరకు మనకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ ఆరాధన ఎందుకయ్యా ఇంతసేపు చెప్పకుండా? ఆరాధన అంటే ఇంతదా? అందుకనే ఆరాధన మనం ఇప్పుడు ఏం పాడుకున్నాం? పాటలు పాడడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధన నడిపించడానికి, ఎప్పటికీ దేవుణ్ణి మహిమపరచడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పేరే లూసిఫర్. ఏం పేరట? వాడు చాలా పాటలు పాడతాడు, చాలాసార్లు మనం విన్నాం, మాట్లాడుకున్నాం. కానీ ఆ లూసిఫర్ ఎమ్మటి ఎవరున్నారో తెలుసా? సెరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, దూతలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ యొక్క లూసిఫర్ నాయకత్వంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నారట. హల్లెలూయా. నిత్యము దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొని ఆడబడుచున్న దేవుడు. చూడండి, వాక్యం చదువుకుంటా అలాడప్పుడు దేవుని ఆరాధిస్తున్నారు. మన పని ఏంటిది? ఆరాధన. పని చేసినావు, పని చేసిన తర్వాత ఈ పనిలో నువ్వేం చేస్తానో చెప్పండి. పని చేసుకుంటా చెప్పాలి. ముక్కు మూసుకొని, నోరు మూసుకొని మనం పని చేస్తామా? అయితే ఈ ముక్కులో నుంచి మనం ఏం పీలుస్తున్నామో? ఆక్సిజన్ పీలుస్తున్నాము. హల్లెలూయా. నేను మాట్లాడుతూనే ఉన్నా, ఆక్సిజన్ పీలుస్తూనే ఉన్నా, కార్బన్ డైఆక్సైడ్ వదిలినే ఉన్నా, ఆక్సిజన్ పీలుస్తూనే ఉన్నా. మనం పీల్చినప్పుడు స్వచ్ఛమైన గాలి మన నోట్లోకి వెళ్తుంది. మళ్ళీ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత వచ్చేది ఆక్సిజన్ కాదు, అది ఏంటిది? అది కార్బన్ డైఆక్సైడ్. కరోనా వచ్చినప్పుడు అందరూ మాస్కులు ఎందుకు పెట్టుకున్నారంటే ఆ కార్బన్ డైఆక్సైడ్లో నుంచే మరి అనేకమైనటువంటి వస్తాయి. అయితే ఎప్పుడైతే నువ్వు గాలి పీలుస్తున్నావో, గాలి పీలుస్తున్నప్పుడు నువ్వు పని చేస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మనం గాలి పీల్చుకుంటాం. అంటే నేను గాలి పీల్చుకోవడానికి ప్రత్యేకంగా ఇంటికాడ ఉంటానంటావా? దేవుణ్ణి స్తుతించడం కూడా అంతే. ఒక వ్యక్తి వచ్చి అన్నాడట, అయ్యా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు కదా, కొద్దిసేపు ఆగరాదు, అంత అవసరమా అన్నాడట. ఏందట? దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నావు కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకోరాదు అన్నాడట. నువ్వు కూడా పని చేస్తున్నావు కదా, కొద్దిసేపు నీళ్ళకు మునుగుతే ఎంతసేపు ఉంటాం? 1 నిమిషం కంటే ఎక్కువ ఉండలేవు, అంతేనా కదా? మళ్ళీ వచ్చి ఏం చేయాలి? బయటికి గాలిని పీల్చుకోవాలి. అంటే నువ్వు గాలి పీల్చుకుంటేనే బ్రతకగలుగుతావు. అలాగనే దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం స్తుతిస్తూనే ఉంటామంట. హల్లెలూయా. ఆ స్తుతి నీకు బరువు కాదు. పుట్టినప్పటి నుంచి 40 నుంచి 50 సంవత్సరాలు 70 సంవత్సరాలకు వచ్చిన వ్యక్తులంగా మనం ఉన్నాము. పుట్టినప్పటి నుంచి గాలి పీలుస్తున్నావు, కానీ నాకు ఈరోజు గాలి పీల్చడం బరువైందని ఎన్నడన్నా అనగలిగినలా? మీరు ఎప్పుడన్నా గాలి పీల్చడం నాకు ఈరోజు బరువైంది, ఈరోజు నాకు బాగా గాలి పీల్చడం, ఇలా రెస్ట్ తీసుకుంటా, నేను గాలి పీల్చుకోకుంటాను అనుకున్నావు ఎప్పుడన్నా? అనలే. ఆ స్థుతి కూడా అంతే.